హలో అండి, సీతాఫలం చూసారా? రుచి సీజన్ కాబట్టి మన సీతాఫలకాయ బయట ఇంటువంటి పర్వాలేదు, బయట కొన్నప్పుడు ఇలా తెల్లగా ఉన్న కాయ తీసుకోండి. ఎందుకంటే తొక్క పలసగా ఉండాలా, కండ కూడా ఎక్కువగా ఉంటుందండి. చూసారా? ముగ్గింది చూసారా? కాయ గుజ్జు కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇంకొకటి కాయ ఉంటుంది బొబ్బులు కింద, పెద్దగా బొబ్బుల కింద, అవి మాత్రం తీసుకోవద్దు. కాయ కూడా నల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న కాయ మాత్రం ఎంచుకొని, కాయ తొక్క పలచగా ఉన్నది మాత్రం చూసుకొని తీసుకోండి. పిక్క కూడా చిన్నగా ఉంటుంది, గుజ్జు ఎక్కువగా ఉంటుందండి. ఇది కాయ ఎంత బాగుందో అదండి. బయట మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కాయ మాత్రం గుజ్జు ఎక్కువగా ఉన్నది, తొక్క పలచగా ఉన్నది మాత్రం కాయ ఎంచుకొని మళ్ళీ తీసుకోనండి. ఇది చూసారా? కాయ ఒక కాయకు పాతలు కొడతాయి, బ్లాక్ కనిపిస్తాయి పిక్కలు. అంటే అందుకు గుజ్జే ఉండదు, తీపి ఉండదు. ఇలా తెల్లగొన్న కాయ బాగుంటుందండి. అది ఫ్రెండ్స్.